సార్ అండ్ మేడం నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూలు. కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్కి చేరువలో టెలికాం నగర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి 28x40 సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్గా కన్స్ట్రక్షన్ చేసినారు అండ్ పైన వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఉంటుందండి. 2 పోర్షన్స్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరికి వారికి ఇండివిజువల్గా గేట్ మరియు స్పేస్ ఇచ్చేసి నీట్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే ఇది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 12 years అయింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దానికి తోడు ఒక మంచి విషయం మాట్లాడుకోవాలంటే ఇది వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ చాలా అతి చేరువలో ఉందండి. ఇక్కడ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు సెంట్ వాల్యూ కూడా సుమారుగా 25 నుంచి 28 లక్షల వరకు ల్యాండ్ సెంట్ వాల్యూ ఉంటుంది. ఇది వచ్చేసి 2.6 cents అవుతుంది టోటల్ ల్యాండ్. దీని మిగతాది కన్స్ట్రక్షన్ కాస్ట్ కింద లెక్క చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంజనీర్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినారండి. ఇప్పటిదాకా అప్రాక్సిమేట్లీ కట్టించి 12 years అయినా కూడా ఎటువంటి క్రాక్స్ అలాంటివి ఏమీ లేవు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే బ్యాక్ సైడ్ కూడా కొంత స్పేస్ కూడా ఉంటుంది. అదంతా కూడా మీకు పూర్తి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఒక ఇల్లు కొనాలంటే ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాము అనేటివన్నీ కూడా ఈ యొక్క పూర్తి వీడియోలో తెలియజేస్తూ దీని యొక్క వర్త్ కూడా మీకు తెలియజేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఇచ్చిన టైల్స్ కావచ్చు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో డోర్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, వెరీ క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. రెంట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు అంటే రీసెంట్లీ ఇది ఖాళీ చేయించి పెట్టినారు కేవలం సేల్ కోసం అని చెప్పేసి. అప్రాక్సిమేట్లీ మీకు 23-25 వేల వరకు మీరు రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ప్రీవియస్ దీన్ని రెంట్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. పైన ఒక 13,000 రెంట్ వచ్చేది, కింద ఒక 11,000 వచ్చేది అని చెప్పారు. అంటే ఒక 24,000 వరకు ఎవ్రీ మంత్ రెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా హౌసింగ్ లోన్ కావాలంటే కూడా తీసుకోవడానికి డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో అంతా కూడా నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరలో చాలామంది హౌసెస్ అడుగుతూ ఉన్నారు, కానీ మంచి హౌసెస్ ఏవి దొరకడం లేదండి. ఈ ఏరియా అంతా ల్యాండ్ వాల్యూ చాలా హై అయిపోయింది. ఈవెన్ చెక్ పోస్ట్ నుంచి నందికొట్కు రోడ్డు వైపైనా, ఇటు నంద్యాల వైపైనా చాలా రోడ్డు ప్రైసెస్ అంతా కూడా మంచి హై రేంజ్లో ఉన్నాయి. ఇది కొంచెం చాలా నియరెస్ట్ అవుతుందండి. రోడ్ నుంచి దిగితే జస్ట్ ఒక 100 మీటర్స్లోనే ఇంటికి చేరిపోవచ్చు. ఆటోలంతా కూడా 20 ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి. సో అండ్ హౌస్ కాస్ట్ పరంగా క్యాలిక్యులేషన్ చేస్తే ఇది వచ్చేసి 1,05,00,000 చెప్పుకున్నారండి దీని యొక్క హౌస్ కాస్ట్. ఇంకేదైనా ప్రైస్ సంబంధించిన వివరాలు ఏదైనా మాట్లాడాలనుకున్నా, నెగోషియేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఓనర్తో కూర్చొని మిగతా వివరాలని కూడా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పగలనండి, ఇది వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ నుంచి చాలా వెరీ నియర్ ఉంది. త్రూ వాకబుల్ డిస్టెన్స్లోనే మీరు హౌస్కి చేరుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. అండ్ ఎదురుగా కూడా మీకు పార్క్ ఉంటుంది. సో వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి కార్నర్ నుంచి ఒక 3rd హౌస్ అవుతుంది. రోడ్ నుంచి కూడా చాలా నియర్ అవుతుంది. అండ్ వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. అండ్ కార్ పార్కింగ్ కూడా ఎదురుగా చేసుకోవడానికి అనుగుణంగా కొంచెం ఈజీగా ఉంటుందండి. సో కొంచెం ఓల్డ్ హౌస్ అయినా పర్లేదు, మనకు రెంట్స్ వచ్చి ఈఎంఐస్ అట్లా క్లియర్ అవుతూ ఉండాలి. సర్టన్ ఒక సమ్ ఇయర్స్ లోపు మనకు హౌస్ సొంతం అయిపోవాలి అని అనుకునే వాళ్ళకు గుడ్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ 22 ఒకవేళ 24,000 అనుకున్నా కూడా మీ లోన్లో కొంత అమౌంట్ ఒక 15 years లైఫ్ స్పాన్ లోన్ స్పాన్ పెట్టుకున్నా కూడా అది క్లియర్ చేస్తూ రావచ్చు. నిదానంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇంకా బాగుంటుంది. సరౌండింగ్ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయండి. కాలనీ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మీకు వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ అనుగుణంగా ఉంటాయి.
టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోనే ఉంటుంది. అన్నీ కూడా ఫెసిలిటీస్ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒకసారి వీలైతే హౌస్ విజిట్ చేసి చూడడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.